ఇక పాపం ఇక వెలుగు చూద్దాం, వెలుగులు ఎట్లుంటుందో చూద్దాం. ఇక దసరాలోపే కొత్త టీచర్లట. ఆగమాగం కూల్చుడు ఎందుకు? తహసీల్దార్ చెప్తే హైకోర్టును కూల్చేస్తారా? హైడ్రా కమిషన్ లాగా హైకోర్టు అక్కడ చూడు ఎంత ఘోరం. ఇక ఒక ఇది వీళ్ళ పత్రికలో, ఇది గవర్నమెంట్ పత్రిక అన్నట్టు. ఇది ఆగమాగం కూల్చుడు ఎందుకు? తహసీల్దార్ చెప్తే హైకోర్టును కూల్చేస్తారా? హైకోర్టు ఆ ప్రశ్న. ఒక ఎంఆర్ఓ చెప్తే ధనదాన్ని కూల్చి, మరి ఆయనకు నష్టపరిని ఎవడియాలి? ఇల్లు కట్టించండి, కూలగొట్టడం ఎంతసేపు, నిలబెట్టడం చాలా కష్టం. ఆయన నిలబడ్డోని కూలగొట్టిల్లు, మరి నిలబెట్టే బాధ్యత కూడా ఇవాళ ఎంఆర్ఓ తీసుకుంటాడా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా, లేకపోతే రంగనాథ్ తీసుకుంటాడా, లేకపోతే ఎవరు తీసుకుంటారో చూడండి. చూడు ఎంత ఘోరంగా ఉందో. ఆదివారం సెలవు అయినప్పుడు కుటుంబంతో గడపకుండా కూల్చివేతలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? శని ఆదివారంలో కూల్చివేతలు చేపట్టరాదంటూ ఇదే హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు వెలువరించింది. దీన్ని పట్టించుకోరా? అసలు కోర్టు ఉత్తర్వులను చదివారా? అన్ని రకాలుగా స్టేలు ఉన్నప్పటికీ ఎలా చర్యలు తీసుకుంటారని నోటీసులు ఒకే రోజు ఇచ్చి చర్యలు చేపడతారా? ఇదేనా మీకు తెలిసిన చట్టం? నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారా? అట్టయితే చెప్పండి, ఆ కలెక్టర్ని పిలిపించి వివరణ అడుగుతాం. అమీన్పూర్లో కూల్చివేతలపై హైకోర్టు అగ్రమైంది. చూడు ఎంత ఉందో, ఎవరి చెల్లి ఏం చేసిలో, ఎంత ఏముంది ప్రభుత్వం మీద. ఇక మనం ఇక మాట సొంత పత్రికనే, ఏ పత్రిక ఇలా కాంగ్రెస్ పత్రికనే, అది ఆ కాంగ్రెస్ పత్రికలో ఉంది. మరి దీనికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి మేధావులారా ఇంకా సవాల్ చేయండి. ఇక నాకు ఏ పార్టీ ఇవ్వడం కాదు, తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాను నేను. తప్పు చేసినటువంటి ఏ ప్రభుత్వమైనా ఎవరైనా ప్రశ్నిస్తాను నేను. అందరితో బాగుంటా, నాకు అందరూ కావాలి, కానీ తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టాను, ఎవరినంటే వదిలిపెట్టాను. అదే జైబీ లక్ష్యం. ఇవాళ ఉన్నటువంటి ఇదే సొంత పత్రిక చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆ కలెక్టర్ పిలిపించి మేము మాట్లాడతాం, మరి చెప్పండి అని చెప్తుంది. మరి వాడు చెప్పినటువంటి ఎంఆర్ఓ ఎన్ని కోట్లు తిన్నాడు, ఎన్ని లక్షలు తీసుకున్నాడు? మరి ఎంఆర్ఓకున్న హైడ్రా కమిషనర్కి ఏం సంబంధం ఉంటుంది? రెవెన్యూకున్న పోలీసులకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఏం సంబంధం? అంత పెద్ద బిల్డింగ్ ధన కూలగొడుతుంది. ఆదివారం శనివారం సెలవులు వస్తే మీ కుటుంబంతో గడపమని ఆ గవర్నమెంటే చెప్తుంది. మరి ఆదివారం శనివారం హాలిడేస్ ఉన్నప్పుడు కూడా పోయి కూలాల్సిన అవసరం ఏముంది? చూడు ఎంత ఘోరం. ఆగమాగం కూల్చిండు. ఎందుకో చెప్పాలని హైకోర్టు అడిగితే ఇవాళ దిక్కు మొక్కలేదు. తహసీల్దార్ చెప్తే హైకోర్టును కూల్చేస్తారా? ఇక రంగనాథ్పై గిన్ని విమర్శలు. జైలుకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకోవద్దని వార్నింగ్. వార్నింగ్ చూడుగా, ఇప్పుడే చెప్పిన, ఇక్కడ వార్త చెప్పినా, జైలుకి వెళ్తారు అధికారులారా జాగ్రత్త. గతంలో ఉన్నటువంటి పరిపాలన విషయంలో చూడండి, రాజశేఖర హయాంలో జైలుకు పోయారు, జగన్మోహన్ రెడ్డి విషయాల్లో జైలుకు పోతారు. ఇవాళ ఉన్నటువంటి కేసీఆర్ విషయంలో జైలుకు పోలే, కానీ అవకాశాలు అయితే వచ్చినాయి పోయినాయి. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి పరిపాలనలో మళ్ళీ జైలుకు పోతారు అధికారులు. చూసుకోండి, జైలుకు వెళ్ళే పరిస్థితి తెచ్చుకోవద్దని వార్నింగ్. అమీన్పూర్ నిర్మాణ కూల్చివేతలపై సీరియస్. మీరు ఇంట్లోనే చేస్తే హైడ్రా జీవో 99పై స్టే ఇవ్వాల్సి వస్తుంది. శని ఆదివారం కూల్చివేతలు వద్దంటే ఎందుకు చేపట్టారు? రాజకీయ భాషల మాట వింటే బలిపీఠం ఎక్కింది మీరే. ఇగో నేను ఇవ్వడానికి చెప్తున్నాను, రాజకీయ భాషల మాట వింటే బలిపీఠం ఎక్కేది ఎవరంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. దయచేసి చాలామంది నాకు తెలిసినటువంటి ఐఏఎస్ అన్న మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులారా, మీరు కష్టపడి చదువుకున్నటువంటి చదువుకు దాన్ని న్యాయం చేయండి, మీ ఉద్యోగానికి న్యాయం చేయండి. మీరు ఆఖరికి బలిపీఠం కావద్దు, జైలుకు పోవద్దు అని సుప్రీంకోర్టు హైకోర్టే చెప్తుంది. ఇంత మంచి చెప్తుంది. రాత్రి హైదరాబాద్ మారిపోవాలంటే ఎట్లా? చెరువుల అక్రమ కూల్చివేతలను మేము అడ్డుకోవడం లేదు, కానీ రూల్స్ ప్రకారమే ముందుకు వెళ్ళాలని చెప్తున్నాం. కూల్చివేతలే మీ లక్ష్యమా? ట్రాఫిక్ గురించి పట్టించుకోరా? హైడ్రాకు ఉన్న విధానం ఏంటో చెప్పాలని ప్రశ్న. ఇక గతంలో ఇక బీఆర్ఎస్ వాళ్ళు దళిత బంధు విషయాలు అన్నారు. దళిత బంధుకు ఎన్నో కొచ్చలు వేసారు. దళిత బంధు విషయంలో ఇక ఇంకో ముచ్చటకొద్దాం. ఇక హైడ్రాకు ఉన్న దళిత బంధుకు సంబంధం చెప్తాం. హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యమే. ఇక్కడ దళిత బంధుకును హైడ్రాకు ఎలా నేను అడిగింది కాదు, హైకోర్టు అడుగుతుంది. హైడ్రాకు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంది? ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో దళిత బంధుని తీసుకొచ్చిళ్ళు. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం. మరి దళిత బంధుని తీసుకొచ్చినాక దీని గైడ్లైన్స్ అన్ని చాలామంది మేధావులు మొత్తుకున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు దళిత బంధుని తీసుకొస్తే దీనికి దళిత బంధు సంబంధించిన గైడ్లైన్స్ ఏవి అన్నారు. గైడ్లైన్స్ ఏమని మొత్తుకున్నారు. మరి గైడ్లైన్స్ ఏమని మొత్తుకున్న తర్వాత ఇప్పుడు హైడ్రా పేరు మీద జరిగేటువంటి దీనికి ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏంది అంటున్నారు. మళ్ళీ దీనికి ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏంది అంటున్నారు. మరి దీనికి దానికి సంబంధం ఏంది? గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏమైనా దళిత బంధు తీసుకొస్తే దళిత బంధుకు సంబంధించిన గైడ్లైన్స్ ఏమని సోషల్ మీడియాలో మొత్తుకున్నారు. ఇవాళ అనేక రకాలుగా మొత్తుకున్నారు, ఇష్టానుసారంగా మొత్తుకున్నారు. మరి ఇక్కడ హైకోర్టే చెప్తుంది, ఇక్కడ హైకోర్టు స్పష్టంగా చెప్తుంది. హైకోర్టు ఏమంటుంది అంటే ఇక్కడ గైడ్లైన్స్ ఏవి అంటుంది. ఈ రూల్స్ ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్తున్నాం, కానీ హైడ్రాకు ఉన్న విధానం ఏంటో చెప్పాలని హైకోర్టు అడుగుతుంది. మరి ఈ హైకోర్టు అడిగితే మరి దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఎక్కడున్నాయి?
మరి దీని గైడ్లైన్స్ ఇవాళ సోషల్ మీడియాలో కానీ ఇవాళ అవాకులు చెవాకులు పేర్చేటోళ్ళు కానీ మరి దాని గైడ్లైన్స్ ఏమన్నా విడుదల చేయాలంటే గైడ్లైన్స్ ఇప్పటివరకు లేవు. ఇది హైకోర్టు అడుగుతున్నటువంటి మాట. హైకోర్టు అడుగుతున్నటువంటి మాట. మరి హైకోర్టు అడుగుతున్నటువంటి మాటకు సంబంధించి మరి ఎవ్వరు కూడా మేధావులు, కుహానా మేధావులు, ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ఓడిపోతే బాగుంటుంది, దొరల అహంకారం పోవాలని కోరుకున్నటువంటి వ్యక్తులు, నేను కూడా కోరుకున్నాను దొరల అహంకారం పోవాలని. దొరల అహంకారము నెత్తికెక్కింది, ఇది పోవాలని నేను కూడా మొత్తుకున్నాను, నేను కూడా రాసిన. అనేక వార్తలు కూడా ఉంటాయి. నన్ను ఎన్నో సందర్భాలు పిలిచినప్పుడు కూడా నేను పోలేదు. కానీ నేను ఆ బానిసత్వాన్ని కోరికలు కంటే దొరల అహంకారం పోవాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ నడిచినాం. ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పినాం. మరి దళిత బంధుకు గైడ్లైన్స్ లేవని మొత్తుకున్నటువంటి మేధావులు, మరి హైడ్రా కూడా గైడ్లైన్స్ లేవని హైకోర్టు అడుగుతుంది. మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సోషల్ మీడియాలలో? మరి దళిత బంధు ఊసేత్తనేటువంటి దళిత సమాజం మరి ఎక్కడ మేము దళిత బంధు డబ్బులు ఇవ్వాలి అని, మాకు దళిత బంధు రాలని ఎమ్మెల్యేలను అడ్డుకున్నటువంటి వ్యక్తులరా ఇవాళ 10 లక్షల రూపాయలు ఇవాళ మనం మోసం చేస్తున్నాడు. మరి కేసీఆర్ను అడిగినటువంటి వ్యక్తులు ఇవాళ రేవంత్ రెడ్డిని ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవన్నీ ఉంటుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకోసమే ఇవాళ ఎవరు నమ్మాలో ఎవరు నమ్మొద్దో అర్థం కానటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నట్టు ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి. కానీ ఇంకా మా బుడ్డోడు మా తమ్ముడు లైవ్ పెడుతున్నాడు. ఇక